హైదరాబాద్ లో పతంగుల సందడి మొదలైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో కైట్స్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. యువత పోటాపోటీగా పతంగులు ఎగరవేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. హైదరాబాద్ లో కైట్ ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో కైట్ లవర్స్ అందరూ కూడా ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించేటటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు మరోసారి పెరేడ్ గ్రౌండ్స్ వేదిక అయింది. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సో మరోవైపు ఇప్పటికే ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అందరూ కూడా ఇప్పటికే ఇటు పెరేడ్ గ్రౌండ్కు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి అనగానే హైదరాబాద్ నగరవాసులకు మొదట గుర్తుకొచ్చేది పతంగులు. సో పతంగుల పండుగ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సిటీలో వాడలో కూడా అందరూ కూడా కైట్స్ని ఎగరేస్తూ ఎంతో ఇటు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాను. సో పెరేడ్ గ్రౌండ్స్లో ఇప్పటికే మనము చూడొచ్చు ఆ రంగురంగుల పతంగులు అయితే ఇటు ఆకాశంలో ఏదైతే అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము. సో దాదాపు ఇటు ఇంటర్నేషనల్ దాంతోపాటు ఇటు నేషనల్ కైట్ ఫ్లయర్స్ అందరూ కూడా ఇప్పటికే ఏదైతే పతంగులను ఎగరవేస్తున్నారు. సో ఇవి చూడడానికి కూడా పెద్ద ఎత్తున ఇటు నగరవాసులు కూడా ఇప్పటికే ఇటు పరేడ్ గ్రౌండ్స్కి అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 19 దేశాల నుంచి కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి దాదాపు 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ ఇందులో పాల్గొంటున్నారు. సో 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్లో దాదాపు 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా పాల్గొంటున్నారు. సో దీంతో పాటు నోరూరించే పిండి వంటలు కూడా ఈ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని చెప్పవచ్చు. సో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దాంతో పాటు ఏదైతే మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారో సో ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. భారీ ఏర్పాట్లు కూడా చేసింది. ఓవైపు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇటు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆకాశంలో రంగురంగుల కైట్స్, వివిధ రూపాల్లో ఉన్నటువంటి కైట్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చినటువంటి చిన్న పెద్ద తేడాలు కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు నేషనల్ కైట్ ఫ్లైవర్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైవర్స్ ఇటు జపాన్, కొరియా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, దాంతో పాటు ఏదైతే ఇటు ఇతర లండన్ కానివ్వండి. సో దాదాపు 19 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాంతోపాటు నోరూరించే స్వీట్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపు ఇటు కేవలం ఇటు తెలుగు రాష్ట్రాల స్వీట్స్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వీట్స్ కూడా ఈ ఫెస్టివల్లో ఉండనున్నాయని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఈ ఈవెంట్ చూడడానికి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు నగరవాసులు కూడా చేరుకుంటున్నారు. రంగురంగుల కైట్స్ ఆకాశంలో అందరినీ కనువిందు చేస్తున్నాయి. సో అందరూ కూడా ఈ మార్గం ఇటు పరేడ్ గ్రౌండ్స్ రూట్ లో వెళ్ళేటటువంటి వారందరి చూపు ఒక్కసారిగా ఆకాశంలోనే ఉందనే చెప్పవచ్చు. సో వివిధ రూపాల్లో మనం చూస్తున్నాము. గబ్బిలం కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ర్యాట్ మోడల్లో అదేవిధంగా ఈగ సింబాలిక్ కానివ్వండి, దాంతోపాటు వివిధ పక్షుల రూపంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం చూస్తున్నాము దాదాపు ఇవన్నీ కూడా భారీ స్థాయిలో ఉన్నటువంటి కైట్స్. వీటిని ఫ్లై చేయాలంటే ప్రత్యేక నైపుణ్యం ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో వీరందరూ కూడా ఈ ఈవెంట్స్ లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో कैसा लग रहा है आपको इवेंट में? सर मेरा नाम है पवन सोलंकी, आई एम अ काइट कंसल्टेंट ऑफ तेलंगाना टूरिज्म और ये पूरा जो फेस्टिवल हो रहा है वो पूरा मैनेजमेंट में कर रहा हूँ. करीबन 50 काइट फ्लायर फ्रॉम अक्रॉस इंडिया एंड 50 काइट फ्लायर्स फ्रॉम अक्रॉस द वर्ल्ड यहाँ आए हैं. और इस बार ये 5 फीट से लेके 50 फीट तक की काइटें आई है. और लास्ट ईयर से भी इस बार बेटर काइट लेके आए हैं. तो 3 दिन का जो फेस्टिवल है उसमें सभी लोगों को नई नई काइट्स देखने को मिलेगी. साथ में स्वीट फेस्टिवल और कल्चरल का भी लोग मजा उठा पाएंगे. तो नाइट टाइम में काइट फेस्टिवल कैसा हो रहा है, वो प्लानिंग कैसा करें? नाइट टाइम में एवरी ईयर करते हैं इतना प्लान. हमारा जो 6 बजे नाइट फ्लाइंग शो होगा जिसमें हमारे 6 काइट फ्लायर जो है वो रिमोट काइट उड़ाएंगे और 6 से 7 बजे तक ये पूरा नाइट फ्लाइंग शो होने वाला है. तो नाइट फ्लाइंग प्लस यहाँ अभी अच्छी काइट्स उड़ रही है. तो मैं पूरी तेलंगाना और हैदराबाद की जनता को बोलूँगा कि आप आइए सिकंदराबाद परेड ग्राउंड
और काइट फेस्टिवल का लुत्फ उठाइए। थैंक यू। థ్యాంక్ యూ సార్. చూడొచ్చు అంటే దాదాపు 5 ఫీట్ల నుంచి దాదాపు 50 ఫీట్ల మేర ఉన్నటువంటి కైట్స్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నాయని కూడా ఏదైతే కైట్ ఫ్లైయర్స్ తెలంగాణ కైట్ ఫ్లైయర్స్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నారు. సో ఈసారి రాత్రి పూట కూడా ప్రత్యేకంగా కైట్ ఫ్లైట్స్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఒక్కసారి ఆకాశంలో ఆ కోడి రూపంలో ఉన్నటువంటి హెన్, సో కోడి రూపంలో ఉన్నటువంటి ఈ కైట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా. సో ఇట్లాంటి దాదాపు వివిధ రూపాల్లో డక్, బాతు సింబాలిక్ తో కానివ్వండి, గబ్బిలం, దాంతోపాటు ర్యాట్, అదే మిక్కీ మౌస్, ఇలా దాదాపు చిన్నారులను ముఖ్యంగా ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి ఫ్లైట్స్ అయితే చాలా కనువిందు చేస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే 3 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ ఈవెంట్ కోసం పెరేడ్ గ్రౌండ్స్ పూర్తిగా ముస్తాబైంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సో రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవైపు నోరూరించేటటువంటి స్వీట్స్, మరోవైపు కనువిందు చేసేటటువంటి కలర్ఫుల్ కైట్స్ తో మొత్తానికంటే పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ అంటే పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవైపు పతంగులు ఎగరేస్తూ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా వారు ఉత్సాహపరుస్తున్నారు. మరోవైపు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా అదరహో అనిపించే విధంగా కూడా ఇప్పటికే తెలంగాణ సాంస్కృతిక శాఖ, అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే పూర్తయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. విజయచంద్రిక, 4 స్టూడియో.